అందరికీ ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మనము లేవియా కాండము 17వ అధ్యాయాన్ని ధ్యానం చేసుకుందామండి. మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, నీవు అహరోనుతోనూ అతని కుమారులతోనూ ఇశ్రాయేలీయులందరితోనూ ఇలాగు చెప్పుము, ఇది యెహోవా ఆజ్ఞాపించిన మాట. ఇశ్రాయేలు కుటుంబంలో యెహోవా మందిరం ఎదుట యెహోవాకు అర్పణము అర్పించుటకు పూనుకొనువాడు, అది ఎద్దే గాని గొర్రెయే గాని మేకయే గాని ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునొద్దకు దానిని ముందు తేక పాలెములో వధించినను పాలెమునకు వెలుపల వధించినను ఆ మనుష్యుడు తన ప్రజల్లో నుండి కొట్టివేయబడును. వాడు రక్తమును ఒలికించిన వాడు ఇశ్రాయేలీయుల బయట వధించుచున్న బలిపశువులను ఇక బయట వధింపక యెహోవా పేరట యాజకుని యొద్దకు ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునకే తీసుకుని వచ్చి సమాధాన బలిగా అర్పించినట్లు ఆ మనుష్యుడు జనులలో నుండి కొట్టివేయబడవలెను. యెహోవాకు ఇంపైన సువాసన గల కలుగునట్లు యాజకుడు ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునొద్దనున్న యెహోవా బలిపీఠం మీద వాటి రక్తమును ప్రోక్షించి వాటి క్రొవ్వును దహింపవలెను. వారు వ్యభిచారులే అనుసరించుచు వచ్చిన దెయ్యముల పేరట వచ్చినట్లు ఇక మీదట తమ బలిపశువులను వధింపరాదు. ఇది వారి తరతరములకు వారికి నిత్యమైన కట్టడం. మరియు నీవు వారితో ఇట్లనము, ఇశ్రాయేలీయుల కుటుంబములలోనే గాని మీలో నివసించు పరదేశుల్లో గాని ఒకడు దహన బలినైనను వేరొక ఏ బలి అయినను యెహోవాకు అర్పింపనుద్దేశించిన వాడే ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునొద్దకు తీసుకుని రాని ఎడల ఆ మనుషుడు జనుల నుండి కొట్టివేయబడును. మరియు ఇశ్రాయేలీయుల కుటుంబములలోనేమి మీలో నివసించు పరదేశుల్లోనేమి ఒకడు దేని రక్తమును తినినను రక్తము తినువానికి నేను విముఖుడనై జనులలో నుండి వాని కొట్టివేయుదును. రక్తము దేహమునకు ప్రాణము. మీ నిమిత్తం ప్రాయచిత్తము చేయునట్లు బలిపీఠము మీద పోయుటకై దానిని మీకు ఇచ్చి తిని రక్తము దానిలోనున్న ప్రాణమును బట్టి ప్రాయచిత్తం చేయును. కాబట్టి మీలో ఎవడను రక్తము తినకూడదని మీలో నివసించు ఏ పరదేశీయు రక్తము తినకూడదని నేను ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించి తిని. మరియు ఇశ్రాయేలులోనే గాని మీలో నివసించు పరదేశుల్లోనే గాని ఒకడు తినదగని మృగమునైనను పక్షినైనను ఏటాడి పట్టిన ఎడల వాడు దాని రక్తమును ఒలికించి మట్టిలో కప్పవలెను. ఏలయనగా అది సమస్త దేహములకు ప్రాణాధారము, దాని రక్తము దాని ప్రాణమునకు ఆధారము. కాబట్టి మీరు ఏ దేహమునకును తినకూడదు, ఏ దేహ రక్తమును తినకూడదు. వాటి రక్తము సర్వదేశములకు ప్రాణాధారము. దానిని తిను ప్రతివాడు మరణశిక్ష నొందునని నేను ఇశ్రాయేలులకు ఆజ్ఞాపించి తిని. మరియు కళేబరములైనను చీల్చబడిన దానినైనను తిను ప్రతివాడు దేశమందు పుట్టినవాడేమి పరదేశి ఏమి వాడు తన ప్రట్టలను ఉతుకుకొని నీళ్లతో దేహమును కడుగుకొని సాయంకాలం వరకు అపవిత్రుడగును, తరువాత పవిత్రుడగును. అయితే వాడు వాటిని ఉతుకుకొనకయు తన దేహమును కడుగుకొనకయు ఉండిన ఎడల వాడు తన దోష శిక్షను భరించును. ఇంతటితో ఈ పరిశుద్ధ వాక్యం మనలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.